ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమైంది దక్ష? దక్ష అత్తయ్య, దక్ష, అయ్యో దక్ష, దక్ష ఏమైందమ్మా? ఏమైంది? దక్ష, దక్ష. రుద్ర, మంత్రసానిని పిలిపించమ్మా. అలాగే అమ్మా, వెళ్ళండి. పిలుచుకొస్తా త్వరగా. కొంచెం నీళ్ళు తాగు. రామ, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. శారదమ్మా, నీ కూతురు తల్లి కాబోతోంది. కలన్ని ముగ్గులై హక్కుమన్న ముంగిలి మీరు నమ్ముకున్న ఆ దైవం తలిస్తే నేను తల్లిని కావడం సమస్య కాదు కదండి. మళ్ళీ జన్మలోనైనా తల్లినయ్య అదృష్టంతో పుట్టించమని ఆ రామయ్యనే వేడుకుంటాను. నిత్యం రామధ్యానంలో ఉండే నువ్వు ఇలా పరధ్యానంలో ఉన్నావేంటి చంద్రశేఖర? నమస్కారం స్వామి. జీవితం పంచుకున్న మనిషి బాధలో ఉందని బాధపడి ప్రయోజనం ఏముంది? నువ్వు అడగవలసింది ఆ రాముణ్ణి కదా. నేను అడగకుండానే అన్నీ ఇచ్చిన ఆ దైవాన్ని ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని ఎలా అడగాలి? అన్నీ తెలిసిన ఆ రామచంద్రుడే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను. కానీ అది శాంతకి అర్థం కావట్లేదు. ప్రాణం పోసే శక్తి ఆ పరమేశ్వరుడి తరువాత ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే. అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. కానీ స్వామి, నీ భార్య పడిన తపనలో తప్పులేదు. ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ రాముని సన్నిధిలో చూడు. తాళపత్రాలలో మీకే కనిపిస్తుంది. ఈ శివస్వరూపమే నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. శాంత, శాంత, ఏంటండి? ముందు కూర్చో. శాంత, మన కోరిక ఫలించబోతుంది. అమ్మా నాన్నని పిలిపించుకునే భాగ్యం మనకు దక్కబోతుంది. ఏంటండి మీరనేది? చూడు శాంత, చూడు. పిల్లలు లేక మనలా బాధపడేవాళ్ళు ఆ రాముల వారికి మనసా వాచా పూజ చేసి ఒక పూల జంగిడి అలంకరించి ఆ జంగిడిలో శ్రీరామ అని పూలతో రాయాలి. ఆ జంగిడి తల మీద పెట్టుకుని రామనామ జపంతో ఈ గుడి నుండి నడక మొదలుపెట్టి ఊరు మొత్తం ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ పూల జంగిడి మోస్తూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాముల వారి ముందు ఆ జంగిడి దించితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. నిజమా అండి?
అవును సంత, ఇన్ని రోజులు ఈ గుడికి సంబంధించిన శాసన గ్రంథం మొత్తాన్ని చూశాను, నేను ఎన్నోసార్లు చదివాను. కానీ ఈరోజు మన కోరికను చెప్పుకొని శాసనంలో చూసేసరికి అదే కనిపించింది. మనం నమ్ముకున్న రామయ్య తండ్రి మనకి మార్గాన్ని చూపించారండి. రామచంద్ర ప్రభు, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరే మార్గాన్ని చూపించావు. ఆ జంగిడి మోసే క్రమంలో ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా నువ్వే చూడు తండ్రి. మా ఇంటికి సీతమ్మ లాంటి బిడ్డ వచ్చేలాగా ఆశీర్వదించు తండ్రి. ఏంటన్నా ఇక్కడికి రమ్మన్నావు? తమ్ముడు, అకౌంట్స్ చూడాలి, అలాగే నీతో మనసు విప్పి మాట్లాడాలి. అందుకే ఇది. రా కూర్చో. అయ్యో, ఏంటన్నయ్య, నాకు ఈ అలవాటు లేదని తెలుసు కదా, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? చూడు తమ్ముడు, మనము క్షత్రియులం. రాజవంశంలో పుట్టిన వాళ్ళకి సురాపానము పరస్త్రీ వ్యామోహం లేకుండా ఎలా ఉంటుంది? మొహమాటమేం లేదు, తీసుకో. వద్దన్నయ్య, క్షత్రియులు అంటే వ్యసనాలకి బానిసలు కాదన్నయ్య, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని కాపాడుకునేవాళ్ళు. అయినా నాకు ఇలాంటి అలవాటు లేదని నీకు తెలుసు కదా, నన్ను బలవంతం పెట్టకండి. అదేంటి తమ్ముడు, మీ పెళ్ళయ్యాక నేను నీకు ఇస్తున్న పార్టీ ఇది. అది కాకుండా నాకన్నా చిన్నవాడవైన నువ్వు తండ్రివి కాబోతున్నావు. నా మాట కాదనుకున్నా కొంచెం తీసుకో. అయినా ఇది మన తోట బంగ్లా, ఇక్కడికి మన అనుమతి లేకుండా ఎవ్వరూ రారు. ధైర్యంగా మనం తాగొచ్చు, తీసుకో. దాక్షాయణి లాంటి ఉత్తమమైన ఇల్లాలు నా జీవితంలో ఉండగా ఇలాంటి వ్యసనాలకి అవకాశం ఉండదు, అవసరం కూడా రాదు. వద్దన్నయ్య, దయచేసి నన్ను బలవంతం పెట్టుకో. సరే తమ్ముడు, ఇది వద్దన్నావు, కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో. వద్దన్నయ్య. అవును తమ్ముడు, దాక్షాయని నిన్ను కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ ఊరి జనం అంటూ ఉంటే నీ కోపం రావడం లేదా? దక్ష ఊరు జనం మంచి కోసం పాటుపడే మనిషి. అలాంటి మంచి మనిషిని ఎవరైనా కోపగించుకుంటారా? నిజమే తమ్ముడు. నా కోసం ఈ జ్యూస్ అయినా తాగు. తీసుకో తమ్ముడు, వద్దన్నయ్య. పర్వాలేదు. ఇది కింద పెట్టి రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా కూర్చో, తాగు తమ్ముడు. తమ్ముడు, వ్యసనాలు నీకు లేకపోయినా నిన్ను మత్తులోకి ఎలా పంపించాలో నాకు తెలుసు. నా ప్రాణం కన్నా ఎక్కువైన నువ్వే నన్ను అనుమానించినప్పుడు ఇంకా నా జీవితంలో నువ్వు ఉండవు. అమ్మా, అదేంటమ్మా, నువ్వింకా పడుకోలేదా? నిద్ర రావడం లేదమ్మా. ఏవేవో ఆలోచనలు బుర్ర నిండా తిరుగుతూనే ఉన్నాయి. దక్ష, నువ్విప్పుడు నిండు గర్భిణివి. మనసులో ఎలాంటి ఆందోళన ఉండకూడదు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే నీకు పుట్టబోయే బిడ్డ అంత ఆనందంగా ఈ లోకాన్ని చూస్తుంది. నిజమేనమ్మా, నా కడుపులో పెరుగుతున్న రూపం ఎప్పుడెప్పుడు నా కళ్ళ ముందుకు వస్తుందో అని అనుక్షణం ఎదురు చూస్తున్నాను. అదేనమ్మా మమకారం అంటే. పేగుబంధానికి మించింది
ఈ ప్రపంచంలో ఇంకేవీ లేదు. ఎన్ని కష్టాలెదురైనా తల్లి నుంచి బిడ్డని దూరం చెయ్యలేరు. బిడ్డని దూరం చేసుకున్న తల్లి బతకలేదు. నిజమేనమ్మా, కానీ అలా తల్లి పిల్లల్ని కూడా దూరం చేసేది మృత్యు ఒకటి ఉంటుంది కదమ్మా. దక్ష, ఏంటమ్మా ఈ మాటలు? చెప్పాను కదా, ఇలాంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదని. మనం మాట్లాడుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోతాయా? మాట్లాడుకోకుండా ఆగిపోతే జరగవలసింది ఆగిపోతుందా? విధి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది కదమ్మా. చూడు దక్ష, వేదాంతం అనేది నా వయసు వాళ్ళు చెప్తే బావుంటుంది. నీ వయసులో ఉన్నవాళ్ళు, మరీ ముఖ్యంగా గర్భవతులు, ఇలాంటివేవి మాట్లాడకూడదు. పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న ఈ రూపం మరికొన్ని రోజుల్లో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. నా బిడ్డకు నేను అన్నీ అందించగలను, కానీ నాన్నెక్కడా అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. దక్ష, భార్యాభర్తలు కలిస్తేనే మరో తరానికి నాంది పలుకుతారు. వాళ్ళిద్దరూ ఉంటేనే ఆ పిల్లలు ఆనందంగా ఉంటారు. కాని నువ్వు న్యాయం గురించి ఆలోచించి నీ జీవితానికి అన్యాయం చేసుకున్నావేమో అని నాకు బాధగా ఉంది. లేదమ్మా, ధర్మపీఠం మీద కూర్చునే ముందు నాన్నగారు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చేవి. అది అధికారం కాదు, పెద్ద బాధ్యత. ఆ పీఠం మీద కూర్చునే వాళ్ళకి ఆత్మీయత, అనురాగాలతో పాటు అన్నీ వదిలేయాలన్న గుణం కూడా ఉండాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధర్మాన్ని మాత్రం వదలకూడదు అని నాన్నగారు చెప్పేవారు. ఇన్ని తరాలుగా ఈ బొబ్బిలి వంశం ప్రజల మన్ననల్ని పొందుతుంది అన్నా, వాళ్ళు మనల్ని దైవంగా చూస్తున్నారు అన్నా కారణం అదే కదా. కష్టం మన కుటుంబానికొచ్చినా ఎదుటి వాళ్ళకొచ్చినా మనం ఒకేలాగా స్పందిస్తామని, న్యాయం ఎవరికైనా ఒకేలాగా చేస్తామనే కదా. అలాంటప్పుడు నేను నా అనే స్వార్థంతో ఎలా ఆలోచిస్తాను? నిన్ను స్వార్థంతో ఆలోచించమనలేదమ్మా. నీ జీవితం గురించి నేను ఆలోచించాను, అందుకే అలా మాట్లాడాను. జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ప్రయోజనం లేదమ్మా. భవిష్యత్ ఎలా ఉంటుంది అనే భయం కూడా నాకు లేదు. ఉన్నదంతా ఒక్కటే, మా అమ్మ నీడలో ఆనందంగా ఉండాలని. దక్ష, రా, ఇలా వచ్చి కూర్చో. ఏంటమ్మా? అమ్మా, ఎందుకో నీ ఒడిలో పడుకోవాలనిపిస్తుంది. పడుకోవచ్చా? ప్రపంచంలో ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? అమ్మ ఒడిలో తల పెట్టుకొని ఇలా హాయిగా కన్ను మూసినా కూడా అది ఆనందమే కదా. దక్ష, పదే పదే నీ నోట ఎలాంటి మాటలు రావటాన్ని
నేను తట్టుకోలేనమ్మా. మీ కళ్ళ ముందు నేను కన్ను మూయాలి. మీరంతా ఆనందంగా ఉన్నారు అన్న సంతోషంలో నేను పోవాలి. అంతేకాని నీ నోటి వెంట ఎలాంటి మాటలు విని నేను తట్టుకోలేనమ్మా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నేను కావాలని అనడం లేదమ్మా, కానీ ఎందుకో అలా అనుకోకుండా వస్తున్నాయి అంతే. చూడు దక్ష, మనసు ఆందోళనగా ఉన్నప్పుడు మాట కూడా భయం వేసేలాగే ఉంటుంది. రేపు దీక్షితులు గారు పూల జంగడి ఉత్సవం చేస్తున్నారు. దానికి రమ్మని ఆయన పిలిచారు. ఎటూ గుడికి వెళ్తున్నాను కాబట్టి నీ పురుడు కూడా సునాయాసంగా జరగాలని ఆ రాముల వారికి పూజ జరిపిస్తాను. ఇక ఎలాంటి ఆందోళన ఉండదు. ఆ దైవం నిన్ను రక్షిస్తుంది, నీ బిడ్డను కాపాడుతుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో. చాలా సంతోషం అత్తయ్య. ఈ ఇంట్లో దాక్షాయణిని ఒంటరిగా ఉంచి మిమ్మల్ని ఎలా బయటికి పంపించాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు ఆ అవకాశం చిక్కింది. మీరు గుడికి వెళ్ళి మొక్కుకోండి, ఇక్కడ నేను చేయవలసింది చేస్తాను. చెప్పాడే లేదో ఒకసారి కనుక్కుంటాను. కనుక్కోండి. దక్ష, నీకేం కాదు దక్ష, కొంచెం ఓర్చుకో. అమ్మా అమ్మా. ఏయ్, ఇలా రా. బాబు గారు చెప్పింది గుర్తుంది కదా? పొరపాటున బ్రతికిందంటే నీ కుటుంబం మొత్తం కాటికి పోతుంది. ఇదిగోండి బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏయ్, అటు కాదు, ఇటువైపు వెళ్ళు. కొంచెం ఓర్చుకో. దక్ష, దుర్గమ్మ ఒకసారి చూడు. మీరు కంగారు పడకండి, నేను వచ్చానుగా. కొంచెం వేడినీళ్ళు తీసుకురండి. సరే, వెళ్ళండి. మీకేం కాదమ్మా, కొంచెం ఓర్చుకోండి. కంగారు పడకమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఏం కాదు, ఏం కాదమ్మా, ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, ఓర్చుకో. దుర్గమ్మ, దక్ష, ఓర్చుకోమ్మా. అయిపోయిందమ్మా. రామచంద్ర, నిన్నే నమ్ముకొని ఈ పూల జంగిడి నా భర్త తల మీద పెట్టి కోరిక కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచే భాగ్యం లేకుండా చేశావు. కనీసం ఈరోజు ఈ దీక్ష పూర్తయ్యాకైనా ఆ అదృష్టం మాకు కలిగేలా చూడు తండ్రి. గురుగారు, శారదమ్మ గారు వస్తున్నారు. శాంత, పద. అమ్మా నమస్కారం. నమస్కారం దీక్షితులు గారు. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అన్నీ ఇచ్చిన రామయ్య మీకు ఈ లోటెందుకు పెట్టాడా అని ఎన్నాళ్ళు బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేసే దీక్షతో ఆ తండ్రి కరుణిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ మాట చలువ వల్ల, ఆ దేవుడి దయ వల్ల
మా కోరిక నెరవేరుతుందన్న నమ్మకం మాకు ఉందమ్మా. నమ్ముకున్న వాళ్ళని ఆ రామయ్య తండ్రి ఎప్పుడూ మోసం చేయడు. దీక్షితులు గారు, దాక్షాయనికి నెలలు నిండే కదా, ఇక 2-3 రోజుల్లో ప్రసవం కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ స్వామివారికి విశేషమైన పూజ జరిపించాలి. ఎంత మాటమ్మా, ఈరోజు స్వామివారికి కూడా చాలా విశేషమైన రోజు. మరింకే, నా తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా పురుడయ్యేలా చూడమని, పండంటి బిడ్డనివ్వమని కోరుకుంటూ పూజ జరిపించాలి. అలాగేనమ్మా. గురువుగారు, మీరు దీక్ష కట్టుకున్నారు కదా, వెళ్ళి దీక్ష పూర్తి చేసుకురండి, నేను పూజ చేస్తాను. అవును దీక్షితులు గారు, మీరు వెళ్ళి దీక్ష పూర్తి చేసుకుని రండి. ఈ పూజా కార్యక్రమం ఆ పంతులు గారు జరిపిస్తారు. అలాగేనమ్మా. స్వామి, నీ మీద భారం వేసి ఈ భారాన్ని నేను మోస్తున్నాను. అలాగే మా అందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే దాక్షాయనమ్మను కూడా కాపాడు తండ్రి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అయిపోతుంది. ఏమండి, త్వరగా అమ్మ కబురు పెట్టండి. ఎందుకు రుద్రాణి? దాక్షాయణికి మంచి పురుడు రావాలనే కదా ఆవిడ దైవాన్ని మొక్కుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆవిడ పూజ జరిపించని ఆ పూజ ఫలితంతో దాక్షాయణికి ఇక్కడ మంచి బిడ్డ పుడుతుంది. అలా కాదండి. రుద్ర, రాజు, అమ్మా. అమ్మ గుడికి వెళ్ళింది. దాక్షాయనికి నొప్పులు వస్తున్నాయని చెప్పు. అలాగేనమ్మా. దక్ష ఊరికి తలలో నాలుకలా మారింది, కాని తన తలరాతలో ఏ మార్పు లేదు. పుట్టే బిడ్డతో అయినా తన రాత మారేట్టు చూడు స్వామి. ఆ దైవమే కాదు, నేను వేసిన ఈ పథకంతో దక్ష బిడ్డని ఎవ్వరూ కాపాడలేరు. ఏమండి, దాక్షాయనికి బిడ్డ పుట్టినట్టుంది. ఆగు రుద్రాణి, ఎందుకంత తొందరపడుతున్నావు? బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది కదా. ఈ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం వచ్చిందో, లేదా ఈ ఇంటిలో మహాలక్ష్మిలాగా తిరిగే ఆడపిల్ల పుట్టిందో కాసేపట్లో తెలుస్తుంది కదా. రామయ్య తండ్రి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నాది. దేవత లాంటి దాక్షాయణమ్మ బిడ్డ ఊపిరి నా చేతులతో తీయలేను. అలా అని ఇప్పుడు ఈ బిడ్డని బ్రతికిస్తే నా కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. ఏం చేయాలో తెలియని నిస్సహాయరాల్ని. అందుకే భారం నీ మీద వేస్తున్నాను. క్షమించు తల్లి, నిన్ను కాపాడడం కోసమే ఇలా చేస్తున్నాను. కట్టిన కోట పుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటే
దాక్షాయణమ్మ, నన్ను క్షమించు తల్లి. కాలమంతా నీకోసమే ఏంటి ఏమంటున్నావక్క? అమ్మ దక్ష, ఆగమ్మా. నువ్విప్పుడు లేవలేని పరిస్థితి. అర్థం చేసుకో అమ్మా, అన్యాయం జరిగిపోయింది. అయ్యో దేవుడా, నేనేం పాపం చేశాను? కళ్ళు తెరవక ముందే కన్న బిడ్డని దూరం చేసావా? ఇప్పుడు నువ్వు అలా బాధపడకూడదు. ఒళ్ళు పచ్చిగా ఉంటుందమ్మా. మీరు శాంతంగా ఉంటేనే ప్రసవం సులువుగా అవుతుంది. దక్ష, ఒకరిని దూరం చేసిన ఆ దేవుడే ఇంకొకరిని ఇవ్వబోతున్నాడు. రామయ్య, ఒక బిడ్డని దూరం చేశావు. ఈ బిడ్డకైనా పూర్ణ ఆయుష్నివ్వు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసమైన ప్రసవం అయ్యేలా చేయి తండ్రి. రుద్ర, ముందు వేణీలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. దక్ష, కాస్త ఓపిక పట్టమ్మా, నీకేం కాదు. రుద్ర, ఏంటి పరిస్థితి? తనకి మళ్ళీ పురటి నొప్పులు మొదలయ్యి కడుపులో మరో బిడ్డ కదులుతుంది. దక్ష, నువ్వు గొప్ప జాతకురాలవని అందరూ అంటున్నారు, కానీ అదృష్టవంతురాలవని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఈ బిడ్డని ఎలా దూరం చేయాలి? కాస్త ఓపిక పట్టమ్మా, ఓపిక పట్టు. అమ్మగారు, చెప్పు దుర్గమ్మ. ఇప్పుడు మీకేం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమంటున్నావు దుర్గమ్మ? కడుపులో ఉన్న బిడ్డ పేగు మెడకేసుకుని చుట్టుకుందమ్మా. ఇప్పుడు తల్లికి ప్రసవం చేయిస్తే తల్లో బిడ్డో ఎవరో ఒకరే దక్కుతారమ్మా. అంత మాట అనుకు దుర్గమ్మ. నా చెల్లికి మాత్రం ఏమీ కాకూడదు. ఈసారి బిడ్డకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడు. పరిస్థితులు చేజారకుండా కాపాడు తండ్రి. భయపడకమ్మా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేసి కాపాడుకుంటాను. ఎందుకమ్మా బాధపడుతున్నావు? పుట్టిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. మనం పుట్టామంటేనే మరణం కూడా మనతో పుడుతుంది. కానీ అది ఎప్పుడు సంభవిస్తుందనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా ఉంటామనే ఆశతోనే ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారు. దక్ష, అంత పెద్ద మాటలు మాట్లాడకమ్మా. లేదమ్మా, నా ఆయువు తీరిపోయింది. అది నాకు అర్థమవుతుంది. నేను ఒక బిడ్డని పోగొట్టుకున్నాను, కానీ ఈ బిడ్డ ఊపిరి పోసుకోవాలి. ఈ ఇంట్లోనే పెరగాలి. అంత మాట అనుకు దక్ష. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాను. ఇప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం అంటే చూడమ్మా, ఈ ప్రపంచంలో ఏదైనా ఆలస్యం అవుతుందేమో, కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం అవ్వకుండా తన విధిని సక్రమంగా పూర్తి చేసేది ఒక్క యమపాసం మాత్రమే. ఆ మృత్యువు కౌగిలించుకుందని నాకు తెలుసు. ఎవరు నా గురించి ఆలోచించకండి. రామయ్య తండ్రి,
కాస్త ఓపిక పట్టు దక్ష, కాస్త ఓపిక పట్టు. పాప ఏంటండి ఈ పాప ఎవరు? నాకు తెలుసు శాంత. నేను రామనామ జపం చేసుకుంటూ వస్తుంటే ఒకచోట జంగిడిలో ఏదో పడినట్టు అనిపించింది. కానీ దాన్ని దించి చూడకూడదు కదా, అందుకే అక్కడ చూడలేదు. పాప ఎంతో ముద్దుగా ఉందండి. అమ్మ నాన్నని పిలిపించుకోవాలన్న మన కోరికను ఆ స్వామి ఇంత తొందరగా నెరవేరుస్తారనుకోలేదు. ఈ బిడ్డని దైవ ప్రసాదంగా మనమే పెంచుకుందాం. శాంత, అమ్మా అని పిలిపించుకోవాలన్న మమకారంలో నువ్వు ఇంకో తల్లి బాధ గురించి మర్చిపోతున్నావు. తల్లి నుండి బిడ్డను వేరు చేయకూడదు. ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకొని వెళ్ళి ఇచ్చేస్తాను. ఏంటండి అలా అంటారు? పురిటి బిడ్డని విసిరేశారు. ఆ రాముడు ఈ బిడ్డని మన చింతకు చేర్చాడు. ఈ బిడ్డ నా బిడ్డ. లేదు శాంత, మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే మన కూతురు అవుతుంది, అంతేకాని. ఇంకేం మాట్లాడకండి. బుట్టలో దొరికిన బుట్ట బొమ్మ నా కూతురుగానే ఉంటుంది. నా మాట విని శాంత. ఎలా వినమంటారండి? వద్దనుకుని వాళ్ళు విసిరేసిన బిడ్డని కావాలనుకున్న మనకి దైవం అప్పగించింది. మీరు కాదన్నా నేను ఒప్పుకోను. ఇప్పుడు కూడా తను కళ్ళు తెరుస్తుంది అన్న నమ్మకం లేదు. కానీ ఆ దైవం కరుణిస్తుందన్న నమ్మకం నాకుంది. ఏ తల్ల దూరం చేసుకుంది, ఈ తల్లికి దగ్గరైంది. ఈ పాప మన పాపే. ఆ ధర్మపీఠం నాదవ్వాలి. నా తర్వాత నా పిల్లలదవ్వాలి. నీ కూతురికి ఇంటి కోడలయ్యే అర్హత ఉండనివ్వను. తన రాతని నేను మారుస్తాను. పాపని ఇక్కడే పెట్టాను కదా, ఏమైంది? పొరపాటున ఆ పాప ఎవరికంటైనా పడినా ఆ పాప బ్రతికే ఉందని తెలిసినా ఆ పాప ప్రాణాలకే ప్రమాదం. కూరుకోమ్మా, నా తల్లివి కదా. ఇక నుంచి నేనే నీకు అమ్మని. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఏమండి, పాపను ఎందుకు తీసుకున్నారు? దైవం ఇచ్చింది అని నువ్వంటున్నావు. అదే దైవం
ఆ తల్లికి అప్పగించమని చెప్తుంది అని నేనంటున్నాను. అప్పగించే తీరుతాను. ఎలా అప్పగిస్తారండి? ఎలా అప్పగిస్తారు? శాంత, నా మాటను కాదంటావా? ఈ రోజు వరకు మీరు గీసిన గీతం దాటలేదు. మీ మాటకు ఎప్పుడు ఎదురు చెప్పలేదు. కానీ ఇప్పుడు అమ్మని అన్న మమకారంతో చెప్తున్నాను, ఈ పాప నాది. రామయ్య తండ్రి, ఆ బిడ్డను కాపాడాలని నేను దాచాను. ఇప్పుడు ఆ బిడ్డ కనపడటం లేదు. ఏమైందో నువ్వే చూపించు తండ్రి. చూడు శాంత, మన మధ్య మాటలు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. దొరికిన మమకారాన్ని నువ్వే వదులుకోలేనప్పుడు పేగుబంధాన్ని ఏ తెల్లైనా ఎలా వదులుకుంటుంది? సరేనండి, మీరొక్కరే ఊర్లోకి వెళ్ళండి. ఈ బిడ్డ నా దగ్గరే ఉంటుంది. ఊరు మొత్తం వెతకండి. ఏ తల్లైనా తన బిడ్డ దూరమైందని వెతుకుతుంటే అప్పుడు తీసుకెళ్ళి అప్పగించేద్దాము. అలా ఎవరూ మీ కంట పడకపోతే ఆ దైవం మనకిచ్చిన వరప్రసాదమని మీరు ఒప్పుకుంటారు కదా? అది దైవ సంకల్పం. ఇది దైవ నిర్ణయం. రామయ్య తండ్రి, నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా. దైవంలా కాపాడే ఆ వ్యక్తి దగ్గరికి ఆ పసిబిడ్డని చేర్చు. ఇక నుండి వేళ బిడ్డగానే పెరుగుతుంది. ఈ నిజాన్ని నేను ఎవ్వరికీ తెలియకుండా దాస్తాను. అలాగే ఏ తల్లికి కన్నదో తెలీదు. ఈ బిడ్డ మన ఇంట పెరగాలని ఆ రాముడే రాశాడు. ఆ రాతని మీరెలా మారుస్తారండి? దుర్గమ్మ, దుర్గమ్మ, సమయానికి కనిపించావు. ఈ ఊర్లో అందరికీ పురుళ్ళు పోసేది నువ్వే కదా? ఈరోజు ఎవరికైనా పురుడు పోసావా? ఎందుకు బాబు అలా అడుగుతున్నారు? పూల జంగిడిలో ఒక పసిపాప పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏ తెల్లి కన్నదో తెలియట్లేదు. నీకు తెలిస్తే చెప్పు, ఈ బిడ్డని ఆ తల్లి దగ్గరికి చేరుస్తాను. ఈరోజు దాక్షాయణమ్మ తప్ప ఇంకెవరూ పురుడు పోసుకోలేదు బాబు. ఆ తల్లి కన్నబిడ్డ ఆ ఇంట్లోనే ఉంది బాబు. మరి ఈ పాప? దేవుణ్ణి మీరు కోరుకున్నది అదే కదా. ఆ దేవుడే కరుణించి మీకిచ్చాడు. ఎవరి దగ్గరకు ఎవరిని చేర్చాలో ఆ తండ్రికి తెలుసు. మీ బిడ్డగానే పెంచుకోండి. ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఆ దైవ నిర్ణయం అదే అయితే పాటించడం నా విధి. బాబు, ఇంకొక విషయం. మన దాక్షాయణమ్మ ఆడపిల్లకు జన్మనిచ్చి ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ మాట తమకు చెప్పడానికే వచ్చాను బాబు. ఎంత పని చేశావమ్మా. నీ కళ్ళ ముందు నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ నీ కంటి పాపని నాకు అప్పగించి శాశ్వతంగా నువ్వు వెళ్ళిపోయావు. ఈ బాధని భరిస్తూ నేను బతకలేను. కానీ బతకాలి. ఎందుకో తెలుసా? నీకు మాట ఇచ్చాను. నీ పేగు బంధాన్ని నా ఇంటి సంబంధంగా మార్చుకుంటాను అన్నాను. ఆ మాట నిలబెట్టుకునే వరకు ఈ ఊపిరితోనే ఉంటాను. ఈ గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే. ఏంటండి, పాపనెత్తుకొని ఆ రాముల వారి వైపు అలా చూస్తున్నారు? ఆ రాముడి వరప్రదాయినిగా ఈ తల్లి మనకు దొరికింది. ఈ బుట్టబొమ్మకి ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. రాముడికి సీతను మించిన ప్రాణం ఇంకొకటి లేదు. అందుకే ఈ వరప్రదాయినికి
జానకి అని పేరు పెట్టుకుందాం. ఆ జనకుడికి సీతలాగా ఈ దాసుడికి ఈ జానకి. జానకి ఎంత బాగుందండి పేరు. అత్తయ్య, మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ ఒకటి ఆలోచించండి. మీ కూతురికిచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ కూతురే మట్టిలో కలిసిపోయింది. కానీ తన రక్తాన్ని తనకిచ్చామని ఆదిత్య అడగడని నమ్మకమేముంది? అవునమ్మా, మన ఇంటి దీపమే వెళ్ళిపోయాక పాపతో పనే ఉంది. ఈ రక్తం మన ఇంటి మనిషి ఎలా అవుతుంది? అందుకే పాపని తండ్రి దగ్గరికి పంపించడం మంచిదని నా ఉద్దేశం. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? చిన్నమ్మ వెళ్ళిపోతూ ఏం మాట తీసుకుందో మీ అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ మాట ఎలా తప్పుతారు? మాట తీసుకున్న నా చెల్లెలే అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. తనే మట్టిలో కలిసిపోయాక మాట శాశ్వతంగా ఉండిపోతుందా? ఉండిపోతుంది. మనిషి వెళ్ళిపోవచ్చు, మాట మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే తన ఊపిరి ఆగిపోతున్న సమయంలో నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని నమ్మకంతో అడిగింది. ఆ నమ్మకాన్నే నిలబెట్టుకోలేని నాడు నేను బతికి ప్రయోజనమేంటి? ఈ పాపని ఎవ్వరికీ అప్పగించే ప్రసక్తే లేదు. తన తల్లి ఇంటి పేరుతో పెరిగినా నా ఇంటి పేరుతో మార్చుకుని ఈ ఇంటి కోడల్ని చేసుకునే వరకు నేను ఈ తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాను. శారదాదేవి! శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.